హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెక్టర్. సో ఇంకొక అప్డేట్ వచ్చిందండి మనకి. అదేంటంటే దేని మీద అంటే ఏవిఎం నెట్వర్క్ పైన. మీ అందరికీ తెలిసిందే, మనం ఏవిఎం నెట్వర్క్ మీద మైనింగ్ చేస్తున్నాం గత 1-2 మంత్స్ నుంచి. సో దీని మీద విత్డ్రాల్ అప్డేట్ ఒకటి వచ్చిందండి. సో అది అఫీషియల్గా ట్విట్టర్లో అయితే పెట్టలేదు, బట్ యాప్లో అయితే వచ్చింది. నేను ట్విట్టర్లో అంటే ఇది వచ్చి 2 days అవుతుంది, బట్ ట్విట్టర్లో ఇస్తాడని వెయిట్ చేశాను నేను. బట్ యాప్లోనే మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ ఏవిఎం టోకెన్ విత్డ్రాల్స్ ఆర్ లైవ్ అని చెప్పి ఇచ్చాడు. సో విత్డ్రాల్కి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. అండ్ తర్వాత మినిమం విత్డ్రాల్ లిమిట్ కూడా పెట్టాడు ఇక్కడ. చూడండి, బేస్డ్ ఆన్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్, కమ్యూనిటీ ఫీడ్బ్యాక్, ద మినిమం ఏవిఎం టోకెన్ విత్డ్రాల్ లిమిట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు 50,000. అంటే 50,000 కాయిన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనకి విత్డ్రాల్ అనేది అవుతుంది. సో అది అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసి చూద్దాం. ఓకే, తర్వాత కేవైసీ అయి ఉండాలి. తర్వాత మీరు టెలిగ్రామ్తో లింక్ అయి ఉండాలి. ఇవన్నీ స్టెప్స్ కంప్లీట్ అయితేనే మనకి విత్డ్రాల్ అనేది మన ట్రస్ట్ వాలెట్కో మెటామాస్కో వెళ్తుంది అనమాట. సో వెళ్ళిన వెంటనే మనం సేల్ చేసుకోగలమా అంటే ఇంకా సేల్ చేసుకునే ఆప్షన్ అయితే డిజేబుల్ చేశాడు. ఎందుకంటే ఒకేసారి మార్కెట్ లో రిలీజ్ చేస్తే అందరూ డంప్ చేస్తారని. సో వాళ్ళు ఏం చేశారంటే ట్రేడింగ్ అనేది డిజేబుల్ చేశారు. సో అది వాళ్ళ స్టెప్ ఏంటనేది ఇంకా క్లియర్గా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో మనకి ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళండి. ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి అకౌంట్ వెరిఫై చేసి ఉండాలి, అంటే మనం విత్డ్రాల్ కేవైసీ చేసి ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకు బ్యాలెన్స్ అనేది 50,000 అబోవ్ ఉంటేనే మనం విత్డ్రాల్కి ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ మీరు 50,000 అండ్ అబోవ్ ఉంటే మీరు ఇక్కడ విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు చూడండి, నాకు ఆల్రెడీ 4 lakhs కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెడీ టు విత్డ్రా అని ఉంది. అదే మీకు 50,000 కన్నా బిలో ఉంటే ఇంకా రిక్వైర్మెంట్ నాట్ మెట్ అని చెప్పి వస్తుంది అనమాట చాలామందికి. సో ఈ కాయిన్స్ ఎలాగా మనకి ఇప్పుడు నా దగ్గర చూడండి, టోటల్ నేను మైన్ చేసిన యాక్చువల్గా 4,06,000, కానీ నాకు 4,03,000 వస్తుంది. ఎందుకు అంత తక్కువ వస్తున్నాయి అంటే ఇక్కడ క్యాల్కులేషన్ ఇచ్చాడు చూడండి. సో టోటల్ బ్యాలెన్స్ 4,06,000 నేను మైన్ చేసింది, కానీ నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్లు అవన్నీ వచ్చిన వాటిల్లో 90% డిడక్ట్ చేస్తాడనమాట. ఓకే, అలాగే గేమ్ ఆడాను, సో దాని నుంచి కూడా 90% కట్ చేసేసి ఓన్లీ 10% మాత్రమే ఇస్తాడనమాట. సో టోటల్ 4,03,000 మాత్రమే వస్తున్నాయి నాకు. సో వాటిని నేను ఇక్కడ మీకు చూడండి రిక్వైర్మెంట్స్ క్లియర్గా ఇచ్చాడు చూడండి. సో ఫోన్ వెరిఫికేషన్ అవ్వాలి, కేవైసీ వెరిఫికేషన్ అవ్వాలి, వాలెట్ అడ్రస్ మీరు ఆల్రెడీ అటాచ్ చేసి ఉండాలి. సో ఈ వాలెట్ అడ్రస్ నేను ట్రస్ట్ వాలెట్ ఇచ్చాను. అలాగే మినిమం విత్డ్రాల్ లిమిట్ 50,000. సో మినిమం 50,000 ఉంటే కానీ మీరు విత్డ్రాల్ చేయలేరు అనమాట. ఓకే, సో ఇక్కడ విత్డ్రాల్ రిక్వెస్ట్ అని ఉంది కదా. సో ఈ విత్డ్రాల్ రిక్వెస్ట్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విత్డ్రాల్ రిక్వెస్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు చూడండి అవైలబుల్ బ్యాలెన్స్ ఇది, అండ్ ఈ వాలెట్ అడ్రస్ మందా కాదని కన్ఫర్మ్ చేయమంటుంది. 10% ఆఫ్ ద రివార్డ్స్ ఎర్నెడ్ ఫ్రమ్ గిఫ్ట్స్ అవన్నీ పోతాయని చెప్తుంది. సో నెక్స్ట్ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే విత్డ్రాల్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని అంటుంది. సో ఇదైతే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు వ్యూ ట్రాన్సాక్షన్స్ అని చూద్దాం ఏమొస్తుందో. సో ట్రాన్సాక్షన్ ఏవిఎం ట్రాన్సాక్షన్ రిసీవ్స్ విత్డ్రాన్ టు యువర్ వాలెట్ టోటల్ ట్రాన్సాక్షన్. సో ఇంకా పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. సో మేబీ ఇక్కడ సక్సెస్ అయ్యాక అక్కడ మనకి ట్రస్ట్ వాలెట్లో ఓపెన్ చేసి చూస్తాను. నేను ట్రస్ట్ వాలెట్లో సో నేను ట్రస్ట్ వాలెట్ ఇదే అడ్రస్ ఇచ్చానండి. అనుకోండి, ఇది ఏవిఈ. సో ఇది నేను ఎయిర్ డ్రాప్స్ కోసం మాత్రమే పెట్టుకున్న వాలెట్, ఎందుకంటే మిగతా మెయిన్ బ్యాలెన్స్ ఉన్న దాంతో మనం ఇలాంటివి ఇవ్వకూడదు అనమాట. ఫ్రీ మైనింగ్కి ఇవ్వకూడదు, ఎందుకంటే మెయిన్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఏవైనా వైరస్ లాంటివి వస్తే ఇబ్బంది కదా. సో సో ఇక్కడ నేను అడ్రస్ అయితే అదే ఇచ్చాను. రిసీవ్ అడ్రస్ అయితే 6799C. సో అదే అడ్రస్ ఇక్కడ కూడా ఇచ్చాను, 6799C. సో ప్రాబ్లం లేదు. సో పెండింగ్లో ఉంది విత్డ్రాల్ రాగానే మీకు నేను మన టెలిగ్రామ్ గ్రూప్లోని అండ్ వాట్సాప్ ఛానల్లోని నేను పెడతాను విత్డ్రాల్ సక్సెస్ అయ్యాక. ఓకే, సో విత్డ్రాల్ అయితే పెండింగ్ అని చూపిస్తుంది ఇక్కడ. ఎంతసేపు పడుతుందో చూద్దాం. ఒక 10 minutes తర్వాత నేను చూశానండి. అప్పుడు నాకు అయితే ఇక్కడ కాయిన్స్ అనేవి 0 అయిపోయినాయి.
సో 0 అయిపోయినాయి అంటే అక్కడ విత్డ్రాల్ అడ్రస్ ఏదైతే మనం ట్రస్ట్ వాలెట్ ఇచ్చామో దానికి వెళ్ళిపోయాయి. చూద్దాం, ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఇక్కడ చూడండి మీరు 4,03,000 కాయిన్స్ మొత్తం కాయిన్స్ అనేవి వచ్చేసాయి అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే స్వాప్ అవుతుందో లేదో చూడాలి. నా దగ్గర ఇక్కడ పాలిగాన్ లేదు. సో స్వాప్ అవుతుందో లేదో తెలియదు. బట్ ఇక్కడైతే చాలా ఎక్కువ రేట్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ 2,24,000 చూపిస్తుంది. బట్ ఇంత ఉండదండి, ఇది అంత ఉండే ఛాన్స్ అయితే లేదు కన్ఫామ్గా. తర్వాత మనం సెండ్ ఆప్షన్ ఉంది, బట్ ఇక్కడ ఏదైనా సరే గ్యాస్ ఫీజు ఉండాలన్నమాట. సో నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను, వీడియో లెంత్ అవుతుంది, అందుకనే నేను మళ్ళీ ఒకసారి స్వాప్ అవుతుందా లేదా అండ్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా కూడా చూసి మీకు చెప్తాను. సో ఇది విత్డ్రా చేసుకునే ప్రాసెస్ అయితే. ఓకే, ఇంకా ఎవరైనా తక్కువ అంటే వీళ్ళు విత్డ్రాల్ ఫస్ట్ అయితే మనకి 1 lakh మినిమం కాయిన్స్ ఉండాలన్నారు. తర్వాత దాన్ని 50,000కి తగ్గించారు. సో ఇంకా తగ్గించే ఛాన్స్ ఉంది. సో ఎవరు అయితే మైనింగ్ ఆపేయకండి, ఎందుకంటే వాళ్ళు ఇంకా మైనింగ్ ఆపలేదు కాబట్టి మీరు మైన్ చేస్తూనే ఉండండి. మేబీ 10,000కో 5,000కో కూడా విత్డ్రాల్ లిమిట్ తగ్గించినా మీకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదండి విత్డ్రాల్ చేసుకునే విధానం అయితే ఇది. సో మీరు చాలామంది రెగ్యులర్గా మైన్ చేయమని అందుకనే నేను చెప్తున్నాను. రెగ్యులర్గా మైన్ చేస్తే ఎంతో కొంత బెనిఫిట్ అయితే వస్తుంది కదా. బట్ దీని మీద అయితే ఎంత ప్రైస్కి వెళ్తుంది అన్నది అయితే ఇంకా క్లారిటీ లేదు. అండ్ ఎప్పుడు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారనేది కూడా క్లారిటీ లేదు. సో ఇది ఒక సోషల్ మీడియా, దీని బ్యాక్గ్రౌండ్లో ఏమీ బ్లాక్ చైన్ లేదు. ఓన్లీ పాలిగాన్ బ్లాక్ చైన్ మీద మాత్రమే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. వీళ్ళు టోటల్ సప్లై కూడా బర్నింగ్స్ అవి జరుగుతాయి కాబట్టి తక్కువ ఉంటుంది. బట్ అన్ని కాయిన్స్ ఒకేసారి నేను విత్డ్రాల్ పెట్టేశాను. బట్ అవి అన్ని ట్రస్ట్ వాలెట్కి వెళ్ళిపోతాయా లేదా అనేది కూడా నాకు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. బట్ అన్నీ ఒకేసారి ట్రస్ట్ వాలెట్కి వెళ్ళిపోతే కొంచెం డంప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది సెల్ చేయడానికి ట్రై చేస్తారు కదా. సో అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు వీడు లిమిట్ పెట్టేశాడు, 50,000 బిలో వాళ్ళందరూ ఎలిజిబుల్ కాదని. సో దానివల్ల చాలా కాయిన్స్ అనేవి బర్న్ అయిపోతాయి. సో 50% బర్న్ అయిపోతాయి కాయిన్స్. సో మేబీ దాన్ని బట్టి చూస్తే సప్లై తగ్గిపోతుంది కాబట్టి ఆల్రెడీ కాయిన్స్ ఉన్న వాళ్ళు సేల్ చేయకుండా ఉంటే ప్రైస్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. సో ఎనీథింగ్ విల్ హ్యాపెన్, మనం చూడాల్సిందే. బట్ ఎగ్జాక్ట్గా అయితే మనకి ఇది ఓన్ బ్లాక్ చైన్ లేదు కాబట్టి మనం ఎక్కువ ప్రైస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఒక పాలిగాన్ బ్లాక్ చైన్ మీద మాత్రమే వీళ్ళు ఒక కాయిన్ లాంచ్ చేస్తున్నారు అంతే. సో ఎనీవే ఏదైనా సరే ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ అయితే రాకుండా ఉండదు. రెగ్యులర్గా మైన్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఇది లాంచ్ అయ్యి నాకు తెలిసి 1.5 month అవుతున్నట్టుంది. సో రెగ్యులర్గా మైన్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా 50,000 క్రాస్ అయిపోతాయండి. బట్ మనం నెగ్లెక్ట్ చేస్తే 50,000 క్రాస్ అవ్వదు. సో ఇంకా మైనింగ్ అయితే స్టాప్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ మైనింగ్ దగ్గరలో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది 30,000 40,000 రేంజ్లో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మైన్ చేస్తూ ఉండండి. 10 రోజుల్లో మేబీ మీరు కూడా రీచ్ అవ్వచ్చు. ఓకే, సో అప్పుడు విత్డ్రాల్ వస్తే అట్లీస్ట్ మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే రావడానికి అవకాశం ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏవిఎం నెట్వర్క్ విత్డ్రాల్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మార్కెట్ అయితే మళ్ళీ పంప్ అవుతుంది. సో ఎవరైనా సిఎస్ కానీ తర్వాత ఐస్ కానీ తర్వాత కీటా కానీ కొనుక్కోవాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోస్లో నేను ఎలా కొనాలి అని చాలామంది అడుగుతున్నారు. సో దానికోసం నేను స్పెసిఫిక్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వస్తాను. సో వీడియోస్ అయితే ఎవరు మిస్ అవ్వకండి. అలాగే ఇప్పుడు మార్కెట్లో చాలా చాలా మంచి టైం అనమాట. ఇప్పటి నుంచి పెరుగుతూనే ఉంటాయి కాయిన్స్. మనం ఏ కాయిన్స్ పెరుగుతాయి ఎప్పుడో పెరుగుతాయి అన్నది నేను ఎవ్రీ టైం నేను వీడియో చేయడానికి, ఎందుకంటే కీటా నేను మొన్న ఈవినింగ్ 43 రూపీస్ చూశాను, ఈరోజు మళ్ళీ చూస్తే 70 రూపీస్కి వెళ్ళింది. ఓకే, మీకు ఇప్పుడు చూపిస్తాను కావాలితే. సో ఆల్రెడీ ఇందాక 70 రూపీస్ చూశానండి, ఇప్పుడు మళ్ళీ 67 రూపీస్కి వచ్చింది. సో నేను ఏం చేస్తానంటే నేను మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి డంప్ అయినప్పుడు ప్రతిదీ కాయిన్ ప్రైస్ తగ్గినప్పుడు నేను మన గ్రూప్లో పెడుతూ ఉంటాను, లేదా మన వాట్సాప్లో ఎవరైనా అడిగినా వెంటనే నేను చెప్తానమాట, ఇలాగా ఈ వెంటనే కొనుక్కోండి అని నేనైతే ఇంటిమేషన్ ఇస్తాను. సో అందుకే చెప్తున్నా, వాట్సాప్ ఛానల్లోనే అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. తక్కువ ప్రైస్, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చూడండి, నేను పెట్టాను మన గ్రూప్లో, నేను 50 రూపీస్ ఉన్నప్పుడు పెట్టాను అనుకుంటా. ఒకసారి మీకు ఆ పోస్ట్ కూడా చూపిస్తాను.
ఇక్కడ చూడండి నేను ఎప్పుడు పోస్ట్ చేశాను, ఇది 51 రూపీస్ ఉన్నప్పుడు పోస్ట్ చేశాను చూడండి. 51 రూపీస్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు పోస్ట్ చేశాను, 23rd జూన్, అంటే నిన్న పోస్ట్ చేశాను చూడండి. 43 రూపీస్ కూడా నేను చూశాను దాన్ని. తర్వాత 51 రూపీస్ ఉన్నప్పుడు నేను పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ టైంలో ఇలాంటి టైంలో మీరు ఎంట్రీ తీసుకోగలిగితే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత 67 రూపీస్ ఉంది. ఇందాక నేను చూసినప్పుడు 70 రూపీస్ కూడా వెళ్ళింది. సో ఇలాగా మనకి ఏంటంటే టైం సెన్సిటివ్ అనమాట. మనం వెంటనే రియాక్ట్ అవుతేనే కానీ మన ప్రాఫిట్ అనేది బుక్ అవ్వదు. ఇప్పుడు అలా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అంటే మీరు ఎవరొకరిని ఫాలో అవ్వాలి. అది నన్నైనా అవ్వచ్చు, లేదని ఎవరైనా రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇచ్చే వాళ్ళని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు వెంటనే రియాక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకోండి, మనం కొన్ని కాయిన్స్ చూస్ చేసుకోవాలి, దాన్ని అలాగా ఫాలో అవుతూ ఉండాలి. ఆ కాయిన్స్ ఎప్పుడైతే ఆ కాయిన్స్ మనకి నమ్మకం కలిగిందో ఆ కాయిన్స్ డంప్ అయినప్పుడు మాత్రమే కొంచెం కొనండి, మళ్ళీ డంప్ అయినప్పుడు మళ్ళీ కొనండి. మొన్న ఏదో వార్ అయింది, వార్ వల్ల చాలా పడింది యాక్చువల్గా, కీటా కానీ తర్వాత ఎక్సెప్ట్ ఐస్ అన్నీ పడిపోయినాయి. సో అలాంటి టైంలో మనం ఏంటి కొనుక్కోవాలి. అప్పుడు కొనుక్కున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు కీటా ఉంది, కీటా అంటే 11 మిలియన్ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ టీపీఎస్. సో అది ఖచ్చితంగా ఎప్పటికైనా, అది ఇంకా మేజర్ ఎక్స్చేంజ్లోకి రానేలేదు. అలాగే సిఈఎస్ కూడా మేజర్ ఎక్స్చేంజ్లో, సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్లోకి ఇంకా వస్తుంది ఈ మంత్, నెక్స్ట్ మంత్లో. సో ఇలాంటివన్నీ మనం డంప్ అవ్వగానే మనం చూసుకొని డంప్ పంప్ అనేది అవుతూనే ఉంటాయండి. ఏ కాయిన్ అది బిట్ కాయిన్ అయినా సరే. సో అది కామన్. సో మనం ఎప్పుడైతే డంప్ అయిందో అప్పుడు మాత్రం మనం ఒక ప్రైస్ రేంజ్ ఫిక్స్ చేసుకొని ఆ ప్రైస్ రేంజ్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా బై చేసుకోవాలి. సో అలా చేసుకుని వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు ప్రాఫిట్లోనే ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఒక 10,000 పెట్టారనుకోండి, అది డబల్ అయింది అనుకోండి, జస్ట్ 0.5 కీటా 0.5 దగ్గర పెట్టారు, మరి అది $1 వెళ్ళిపోయింది అనుకోండి, మీ క్యాపిటల్ తీసేసేయండి, ఆ ప్రాఫిట్ అలా వదిలేయండి, ఇంకా అది ఫర్ ఎవర్ వదిలేసేయండి. అది పోయిందా, ఉంటే ఉంది, పోతే పోయింది అన్నట్టు వదిలేయండి. మీకు బిలియన్, అదే ఆ 10,000 రూపీసే ఒక 10-15 ఇయర్స్ తర్వాత మీకు మిలియన్స్ ఆఫ్ డాలర్ అయిపోతుంది అనమాట. సో పెద్ద వాళ్ళు ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతారు అనమాట. సో అలా ఎర్న్ చేసిన వాళ్ళే చాలామంది కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారనమాట. సో అలా చేసుకోవాలి, అది ఒక స్ట్రాటజీ అనమాట. సో అదే క్యాపిటల్ మళ్ళీ తీసుకెళ్ళి ఇంకొక కాయిన్ మళ్ళీ మనం చూసుకొని దాంట్లో పొటెన్షియల్ ఉంది అనగానే సేమ్ వే అలాగే చేసుకొని అక్కడ పెట్టిన క్యాపిటల్ తీసేసి ఆ ప్రాఫిట్తో ఆ కాయిన్ ఇంకా అమ్మకూడదు, వదిలేయడమే ఫర్ ఎవర్కి. సో అలా చేస్తే ఖచ్చితంగా 1-2 కాయిన్స్ అయినా మీకు ఫ్యూచర్లో హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అంటే తక్కువ క్యాపిటల్ ఉంది మా దగ్గర, ఎలా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.